నమస్తే అండి. వెలక్కాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామా? ఇందులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయండి. దీన్ని ఉడాపిల్ అని కూడా అంటారు. నేను వినాయక చవితికి స్వామివారికి నైవేద్యం పెట్టిన వెలక్కాయలతో పచ్చడి చేశాను. ఇందులో వెల్లుల్లిపాయలు వేయలేదు అందుకని. ఇంకా కొంచెం మాగినాక కూడా చేసుకోవచ్చు. లాస్ట్ టైం అలాగే కొంచెం పండిన తర్వాత చేద్దాం అనుకునేసరికి కాయలు పాడైపోయినాయి అనమాట. అందుకని ఈసారి మర్నాడే చేసేసాను. సో, వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు గుజ్జును తీసి పక్కన పెట్టుకొని తర్వాత బాండీలో నూనె వేసి పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, తిరగమాత గింజలు ఉంటాయి కదా! మినపప్పు, శనగపప్పు అవన్నీ వేసుకోవాలి. ఇంకా ఎండుమిరపకాయలు ఒక 10, 15 వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఒక 10 వేసాను. చింతపండు యాడ్ చేయలేదు ఎందుకంటే పుల్లగా ఉంటుంది కాబట్టి. ఇంకా కొత్తిమీర, కరివేపాకు, ఇంగువ, పసుపు, చిన్న బెల్లం ముక్క వేసి బాండి వేడిగా ఉన్నప్పుడే ఆ గుజ్జును కొంచెం పచ్చివాసన పోతుందని వేసేసి ఒక 5 నిమిషాలు ఉంచి చల్లారాక ఉప్పు వేసి గ్రైండ్ చేసుకున్నాను మిక్సీలో. రోట్లో నూరుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా తర్వాత తిరగమాత పెట్టుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నామనమాట. చాలా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ.